నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. వివరాల్లోకి వెళితే ఆల్ ఖురైన్ మార్కెట్లో ఒక షాపు యజమాని పైన కువైట్ పోలీస్ అధికారి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో షాపు యజమాని అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ఆ యొక్క అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాపు ముందు ఆ యొక్క షాపు యజమానిని అధికారి దూషించడం, శారీరకంగా దాడి చేయడం వీడియోలో రికార్డ్ అయిందని చెప్పేసి, అలాగే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆల్ ఖురైన్ మార్కెట్లోని షాపులను తనిఖీ చేస్తూ ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. అక్కడ మహిళా ఉద్యోగులు ఉన్నారు. ఉన్నట్లుండి ఒక కారులో మనం చూసుకుంటే ఒక పోలీస్ అధికారి రావడం జరిగింది. రావడం షాపు యజమాని దగ్గరికి వెళ్ళి నోటికి వచ్చినట్లు తిట్టి అతని పైన శారీరకంగా అయితే దాడి చేయడం జరిగింది. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో అయితే రికార్డ్ అవ్వడం జరిగింది. దీంతో షాపు యజమాని ఆ పోలీసు పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే తన పైన అసభ్యకరమైన పదజాలంతో శరీరం పైన దాడికి పాల్పడ్డాడని చెప్పి ఆ యొక్క షాపు యజమాని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అతన్నైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకైతే ఆ యొక్క పోలీసునైతే రెఫర్ చేశామని చెప్పేసి, కువైట్లో ఎవరైనా సరే కానీ ఇటువంటి బెదిరింపులకు కానీ దాడులకు పాల్పడితే వాళ్ళు పోలీసుల లేకపోతే ఇంకొకరు ఎవరమని చూడమని చెప్పేసి, న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు కువైట్ చట్టాల ప్రకారం శిక్షించబడతారని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో ఇటువంటి వారి విషయాలన్నీ బయటికి వస్తూ ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలు కానీ లేకపోతే సోషల్ మీడియా లేకపోతే చాలా కేసులు మరుగున పడిపోయేవి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.